రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా ఆపకుండా ముందుగానే అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పేర్కొన్నారు. నగరంలోని 23వ డివిజన్ గానుగుపాలెం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయల పైచులకు వృద్ధాప్య, వితంతు, పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్న వారికి పెన్షన్లు అందించడం జరుగుతుందని, ఇంకా 1500 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అధికంగా మన రాష్ట్రంలోనే అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఏదో షికారుకు వచ్చి 4 మాటలు మాట్లాడిపోవటం సరికాదని, ఆయన మాట్లాడిన దానిపై పూర్తిగా స్పందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వలేటి పవన్ కుమార్, హనుమంతరావు, రాము, అబ్దుల్లా, అక్బర్ ఖాన్, బద్రి, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆయన వేసిందే ఇది, ఆయన వేసిన పెట్టుకుంటారు. తెలుసు తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రాంప్ట్గా 1వ తారీఖు సెలవు ఉందంటే ముందు రోజే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పెన్షన్స్కి ఈరోజు రాష్ట్రంలో పాత గవర్నమెంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు దగ్గర 2715 కోట్ల రూపాయలు మనకి నెలకు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షను, 15,000, 6,000 ఎక్కడా కూడా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆంధ్రాలోనే మన కూటమి, మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మన మాధవ్ గారు కానీ అందరూ కూడా కలిసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో పెన్షన్స్ ప్రాంప్ట్గా ఈరోజు 19 నెలలు అయినా కూడా ఎప్పుడూ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఈరోజు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్లు కూడా ఈరోజు దగ్గర 11 కోట్లు ఇచ్చాం. సీఎంఆర్ఎఫ్లు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు హాస్పిటలైజ్ అయితే మళ్ళీ 40% వాళ్ళకి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలుపరిచి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో 13,70,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకా 1500 పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్కి దానికి నిన్నే పర్మిషన్స్ ఇచ్చారు. అవి కూడా చూసుకొని ఆ 1500 నెక్స్ట్ దాన్ని కూడా యాడ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రజల్లో కూడా ఈరోజు మనం చేసే పనులు, విధానాల మీద ఈరోజు మంచి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా సంక్షేమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ పోతా ఉన్నాం. పూర్తిగా ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రజలకి అభిష్టం మేరకు ఏదైతే వాళ్ళు పాత గవర్నమెంట్లో బాధలు పడ్డారో ఈరోజు అన్నీ ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటా వస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక తార మాదిరి రావటం, వచ్చటం, మాట్లాడటం, పోవటం అది ఒక పెద్ద యాక్టివిటీగా తయారైపోయింది. నేను మాట్లాడతాను, 4 గంటలకు పెడతాను. రాజకీయాలు తప్పులు చేసినప్పుడు గెలుగుతూ ఉంటారు. మేము తప్పులు చేసినప్పుడు గెలకమనాలి. అంతేగాని రాజకీయాల్లో ఉండేటప్పుడు నువ్వు ఏడవ కూర్చొని వచ్చేదను ఏదో ఒకటి వేగ్గా మాట్లాడుకొని పోవటం అది కరెక్ట్ కాదు కదా. అందుకే దాని వివరంగా ఆయన ఏమేమి మాట్లాడాడో దానికి కరెక్ట్గా మనం రెస్పాండ్ ఇవ్వాలి. అది నా బాధ్యత.
ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలియపరచాలి. ఏదో రాయేసినంత మాత్రాన చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను రాత్రి 2 అయింది వచ్చాక, నేను రాత్రి 11:30 దాకా సీఎం గారితో మీటింగ్ ఉంది, 11:30కి అయిపోయింది. రాత్రి వచ్చాను, అసలు ఏం మాట్లాడాడు అనేది చూస్తాను, చూసిన తర్వాత నేనే కబురు చేస్తాను, ప్రెస్ మీట్ పెడతాను. అదే నేను మాట్లాడతా, ప్రతి ఒక్క విషయం ఏం మాట్లాడితే దానికి మనం ఏం చెప్పాలో చూస్తాం, దానికి ఎట్లా చేయాలో చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.